జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ వీడియోలో మనం కార్తీక మాసంలో దీపారాధన చేయడం, దీపదానం చేయడము మరియు నదీ స్నానం ఆచరించడం వల్ల కలిగే ఫలితాలను తెలుసుకుందాం. శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసం హిందువులకు చాలా ముఖ్యమైనది. పూర్ణిమ నాడు చంద్రుడు కృత్తికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది. కార్తీక మాసం పరమశివునికి ప్రీతికరమైన మాసం అవడం వల్ల ఈ మాసంలో పరమశివునికి అభిషేకం చేయడము, దానాలు చేయడము, దీపారాధన చేయడం వలన విశేష ఫలితాలు పొందుతారని పురాణాల ద్వారా తెలుస్తోంది. కృత్తిక అగ్ని నక్షత్రం. అగ్ని అందు ఈశ్వర స్వరూపాన్ని ఆవిష్కరించి ఆరాధన చేయడమే యజ్ఞం. అందుచేత ఈ మాసంలో దీపారాధన, దీపదానం చేయడం వల్ల యజ్ఞం చేసిన ఫలితాన్ని పొందుతారని కూడా స్కాంద పురాణంలో తెలియచేయబడింది. శ్రీ మహావిష్ణువు కార్తీక మాసంలో నదీ జలాల్లో నివసిస్తారని, అందుచేత కార్తీక మాసంలో నదీ స్నానం ఆచరించిన వారికి జన్మజన్మ పాపాలు తొలగిపోయి ఆయువు ఆరోగ్యం కలుగుతుందని కూడా పురాణాల్లో తెలియచేయబడింది. ఈ మహావిష్ణువుని దామోదరుడు అనే నామంతో పూజించడం వల్ల విశేష ఫలితాలు కలిగి ఆయువు ఆరోగ్యం కలుగుతుందని కూడా తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.